జై శ్రీరామ్, జై శ్రీనిష గాయస్, ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను అనుకోండి మీరు అందరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరైతే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. మెయిన్లీ వీడియోలో అయితే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి వర్క్స్ అయితే నడుస్తున్నాయి. లాస్ట్ పార్ట్ 2 వరకు అయితే మీరు చూస్తే కనుక పార్ట్ 1లో అయితే స్టేజ్కి సంబంధించి మెజర్మెంట్ని పట్టి కార్డ్బోర్డ్స్ అయితే కట్ చేయడం జరిగింది. అండ్ అలాగే పార్ట్ 2లో అయితే దాని అంతా జాయిన్ చేసి బేస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే బేస్లో అయితే మనం సపోర్ట్స్ అయితే ఇంకా కొన్ని పెట్టాలని లాస్ట్ వీడియోలో మీకు ముందు అయితే చెప్పాము. సో ఇప్పుడైతే సపోర్ట్స్ అయితే పెడదాం. అండ్ ఇంకోటి రేపు అయితే తప్పకుండా మెయిన్ పోల్ కింద మనం అయితే లిఫ్టింగ్ చేసి అక్కడైతే పెట్టేస్తాం మెయిన్ పోల్ అనేది. సో అది ఏ విధంగా ఉంటుంది అది కన్నా ఇంకోటి వచ్చి నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా మీకు అయితే చూపెడతాను. సో ఒక్కసారి అయితే మాటలాగా ఉంటాం. మొత్తం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికైతే ఇంకోటిసారి వస్తున్నాయి అయితే పార్ట్ 3 ఆఫ్ మన మినీకైతే గణేష్ మినీ వర్జన్ మేకింగ్. సో అందరైతే వీడియో స్టార్ట్ కాకముందు అందరైతే వీడియోకి లైక్ చేసేయండి. మీ అందరి ఫ్రెండ్స్కి అన్ని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకైతే ఇంకా కొంచెం సపోర్ట్ అయితే చూపెట్టండి. సో మొత్తానికి అయితే గణేష్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయస్ మొత్తానికి అయితే చూసుకోవచ్చు కొన్ని ఒక 3 సపోర్ట్లు అయితే పెట్టినాం క్రాస్గా అయితే. సో ఇప్పుడైతే దీంట్లో మొత్తంగా ఈ విధంగానే క్రాస్గా సపోర్ట్స్ అయితే పెడుతున్నాం. ముందుగా అయితే కార్డ్బోర్డ్కి సంబంధించి మెజర్మెంట్ తీసుకున్నాక ఆ కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసినాక దాన్ని అయితే ఫెవికాల్తో టైట్గా అయితే స్టిక్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ ఈ విధంగా ఎందుకు కట్టినా అంటే ఈ పీసెస్ సేమ్ ఈ విధంగా అరేంజ్ చేయాలి ఇక్కడ. సో ఏ పీసెస్ దేంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఆ విధంగా అయితే మెజర్మెంట్తో అయితే పెట్టేసినాను. సో తొందరగా ఈ పీసెస్కి గమ్ పెట్టి అన్నిటిని అయితే ఫిక్స్ చేద్దాం. దానికైతే చూస్తున్నారుక ఇటు సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి యాంగిల్స్ అనేవి. ఈ విధంగా క్రాస్గా అయితే పెట్టాము. అండ్ ఇటు సైడ్ అయితే ఇట్లా వేరే యాంగిల్ అయితే పెట్టాము. మీరు కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మొత్తానికి ఇప్పుడైతే మీరు బేస్ వర్క్ 100% వీడియోలో అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడైతే దీంట్లో ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ విధంగా దీంట్లో కార్డ్బోర్డ్ అయితే పెట్టాలి చిన్న పీసెస్ 2 సైడ్స్లో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే కదా మనమైతే అన్ని జాయింట్స్ పైన మళ్ళీ ఇంకోటిసారి అయితే గమ్ అయితే వేసాము. దాంతో ఇంకా చాలా స్ట్రాంగ్గా అయితే అయిపోతుంది ఇదంతా జాయింట్స్ అనేవి. ఈ జాయింట్స్ అనేవి ఇంకోటిసారి మళ్ళీ స్ట్రాంగ్గా అయిపోతుంది. సో దాంతో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో చూసుకోవచ్చు మనమైతే అన్ని జాయింట్స్ పైన అయితే వేసాము మళ్ళీ అయితే గమ్ అనేది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ గమ్ అయితే మెల్లమెల్ల కింద వచ్చేస్తుంది మీరైతే చూసుకోవచ్చు. సో దాంతో మొత్తానికి అయితే స్ట్రాంగ్గా అయిపోతుంది కదా మొత్తం బేస్ అనేది. అండ్ ఇంకోటి కదా ఒకవేళ వీలైతే మనం దీంతో జేవైర్తో ఇట్లా ఫ్రేమ్ చేసి దీనిపైన సపోర్ట్ ఇద్దాం. జేవైర్తో మొత్తం జేవైర్ పెడదాం ఈ కార్డ్బోర్డ్ లోపటి నుంచి. సో ఆ విధంగా కింద మనం చేసుకోవచ్చు. ఒకవేళ అట్లా చేయడానికి మనకు వీలుంటే అట్లానే వేద్దాం. అండ్ ఇంకోటి చిన్న కార్డ్బోర్డ్స్ ఈ విధంగా అయితే పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి అండ్ అలాగే ఇటు సైడ్ ఒకటి. సో ఈ విధంగా పెడితే అది ఒక క్రాస్ షేప్ అయితే వచ్చేస్తుంది. దాంతో ఇంకా చాలా స్ట్రెంత్ అయితే ఉంటుంది. సో తొందరగా ఆ వర్క్ కింద చేసుకుందాం. ఇంకోటిగా సేమ్ ప్రాసెస్ ముందు అయితే మెజర్మెంట్ తీసుకుందాం. మెజర్మెంట్ ప్రకారంగా కార్డ్బోర్డ్స్ని అతుకోబెట్టుకోవాలి. సో మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను మీరైతే చూసుకోవచ్చు. మనం మెజర్మెంట్ ప్రకారంగా మొత్తం గణేషుని వర్క్ చేస్తున్నాం.
ఫైనల్గా అయితే మీరు కనుక చూస్తే బేస్ వర్క్ అనేది 100% కంప్లీటెడ్ మొత్తానికి చూసుకోవచ్చు. దీంట్లో ఎంతో కార్డ్బోర్డ్ అయితే పడిందిగా. ఇంకా అయితే దీంట్లో ఒకవేళ మనకు సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముందు అయితే దీని అయితే టెస్ట్ చేద్దాం. ఒకవేళ దీనికి టెస్టింగ్లో ఇంకా సపోర్ట్ కావాలని ఉంటే ఇంకా ఈ విధంగా కార్డ్బోర్డ్ అయితే పెడదాం. ఒకసారి అయితే ఒక కార్డ్బోర్డ్ అయితే మీకు పెట్టి పెడతాను. సో ఇది ఈ విధంగా అయితే ఇంకా కార్డ్బోర్డ్స్ అయితే ఇక్కడ పెట్టాలి. అంటే ప్లస్ విధంగా ఇక్కడ అండ్ ఇలాగే ఈ కార్నర్స్లో పెట్టేస్తే ఇంకా ఎంతో స్ట్రాంగ్ అయిపోతుంది. లేకపోతే జస్ట్ మెయిన్ పాయింట్స్ కాడ జస్ట్ ఈ 4 బాక్సెస్లో పెడదాం. సో చూద్దాం ఒక్కసారి మనకి ఏ విధంగా అవసరం పడుతుంది. సో మొత్తానికి అయితే ఆ విధంగానే మొత్తానికి సపోర్ట్స్ అయితే పెడదాం. సో ముందుగా అయితే మెయిన్ పోల్ అయితే నిలబెట్టాలి తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో అయితే మెయిన్ పోల్ అనేది ఇట్లాంటి కార్డ్బోర్డ్స్తో అయితే నిలబెట్టడం జరుగుతుంది. సో దీనికోసం కొంచెం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి కదా. మెయిన్ పోల్ కోసం చాలా వర్క్ అయితే ఉంటుంది మెయిన్ పోల్కి అయితే. ఎందుకంటే అది మెయిన్ పోల్ అయితే చాలా స్ట్రేట్గా ఉండాలి. దాంతోనే మొత్తం మెయిన్ బాడీకి సంబంధించి మెజర్మెంట్ అయితే జరుగుతుంది ఇక. సో అలా అనేసి సో మొత్తానికి అయితే ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ వీడియోలో అయితే ఇంతే. దీంట్లో బేస్ వర్క్ అనేది 100% అయిపోయింది అని మీరైతే చూసుకుంటున్నారు. 100% అయిపోయింది కదా బేస్ వర్క్ అనేది. సో మొత్తానికి వీడియోలో అనిపించింది. సో చూసుకోవచ్చు బేస్ అనేది థిక్నెస్ చూసుకోవచ్చు. అనేది కార్డ్బోర్డ్ ఎంతో వాడాము. దీనిపైన మనం మీకైతే ఎప్పుడో అంటే మొత్తం ఇంకా చాలా సపోర్ట్ ఇవ్వాలని చెప్పినాక సావి ఇచ్చినాక దీనిపైన ఒక్కసారి నిలిచి టెస్టింగ్ అయితే చేసుకుందాం. సో మొత్తానికి స్ట్రాంగ్ అయితే బిల్డ్ అయిపోయింది. ఇక్కడైతే పెట్టగానే స్టిక్ అయిపోతుంది కదా ఇదైతే, ఎందుకంటే కింద అంతా గమ్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని మొత్తానికి బేస్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఇంతే వర్క్ అయితే చేస్తున్నాను కదా నేనైతే, ఎందుకంటే స్కూల్కి సంబంధించి స్టడీస్ వర్క్ అయితే ఉంది. సో ఆ స్టడీ వర్క్ అయితే చేసుకుందాం. అండ్ ఇంకోటి కదా మొత్తం లెవెల్లో అయితే వచ్చేస్తుంది. ఇది మొత్తం ఒక లెవెల్లో అయితే వస్తుంది. దీనిపైన ఒక కార్డ్బోర్డ్తో కవర్ చేసేస్తాం. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఇంతే. జై శ్రీరామ్, జై శ్రీష గైస్. మొత్తానికి అయితే వీడియో అయితే చూసేసింది కదా. వీడియో ఎలా అనిపించింది అందరూ తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో అయితే ఇంతే. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మీతో ఇంకా చాలా మంచి వీడియోతో. ఇదైతే పార్ట్ 3 ఆఫ్ మినీ కథ గణేష్ మినీ వర్జన్ మేకింగ్. సో ఇంకోటి గైస్ మన కార్తీక పౌర్ణమికి సంబంధించి పూజ వీడియో అయితే ఇంకా ఛానల్ పైన అయితే వస్తుంది. సో అది అందరైతే చూసేయండి. టాటా బాయ్.